హౌ డు ఇవాల్యుయేట్ అండి అంటే ఈ కండిషన్ ఉన్న వాళ్ళకి ఎలా ఇవాల్యుయేట్ చేస్తాము, నెక్స్ట్ ఎలా చేస్తాము అని చూసుకుందాము. సో జనరల్లీ ఈ కండిషన్స్ ఉన్న వాళ్ళకి మనము హార్మోనల్ ఇవాల్యుయేషన్ చేయడం జరుగుతుంది. సో పీసీఓఎస్ గల కారణాలు ఏంటి అని అందరూ అడుగుతారండి. పీసీఓఎస్‌కి కారణాలు అంటే మేజర్‌గా చాలా మట్టుకు అన్‌నోన్ కాజెస్ ఎక్కువ అండి. అంటే కాజెస్ ఏవి ఉంటాయో సరిగ్గా ఇంకా ఇప్పటివరకు ఇంకా యాక్చువల్ కాజెస్ అనేది ఇంకా చెప్పడానికి లేదండి. చాలా మటుకు చూసుకుంటే జెనెటిక్ కాజెస్, లైఫ్ స్టైల్ చేంజెస్, ఈ మధ్య కాలంలో సెడెంటరీ లైఫ్ స్టైల్, వర్క్ ఫ్రమ్ హోమ్, జాబ్ ఒక దగ్గరనే కూర్చొని దేర్ ఇస్ నో యాక్టివిటీ. దానివల్ల అండ్ అడోలసెంట్ ఏజ్ గ్రూప్‌లో ఎక్కువ బయట ఫుడ్ తినడం వల్ల, ఎక్కువ కన్జంప్షన్ ఆఫ్ ఈ వైట్ ఫ్లవర్, ఈ పిజ్జాస్, పేస్ట్రీస్, పాస్తాస్ అన్నీ దీస్ ఆర్ ద బ్యాడ్ లైఫ్ స్టైల్ కండిషన్స్ వల్ల అండ్ వర్క్ స్ట్రెస్, ఈ సైకలాజికల్ స్ట్రెస్ వల్ల ఇది అండ్ ఎన్వైరన్మెంటల్ ఎక్స్‌పోజర్ ఆఫ్ టాక్సిన్స్ వల్ల అండ్ కామన్‌గా చూసేది ఇన్సులిన్ హైపర్ ఇన్సులిన్ వల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఈస్ కామన్‌లీ అసోసియేటెడ్ విత్ పీసీఓఎస్. ఈ వెయిట్ గెయిన్, ఈ పీసీఓఎస్ అనేది ఒక పెద్ద విషియస్ సైకిల్ అండి. పీసీఓఎస్ వల్ల వెయిట్ గెయిన్ వస్తుందా? వెయిట్ గెయిన్ వల్ల పీసీఓఎస్ వస్తుందా? అని ఇది ఒక పెద్ద విషియస్ సైకిల్‌లా ఉంది. సో దీస్ ఆర్ ద మేజర్ కాజెస్ విల్ సీ అండి చాలా మటుకు. అండ్ కమింగ్ టు ది ఇవాల్యుయేషన్, అసలు ఇవాల్యుయేషన్ ఎలా చేస్తాం పేషెంట్స్‌కి అంటే దేర్ ఆర్ సమ్ హార్మోన్స్ అండి. ఎఫ్ఎస్హెచ్, ఎల్హెచ్ అని, టెస్టోస్టెరోన్ అని, డీహెచ్ఈఎస్ అని అండ్ ఫాస్టింగ్ ఇన్సులిన్. వన్స్ వి ఇవాల్యుయేట్ దీస్ హార్మోన్స్ అకార్డింగ్లీ విల్ ప్రిస్క్రైబ్ ద ట్రీట్మెంట్. ట్రీట్మెంట్ ఈస్ బేస్డ్ కంప్లీట్లీ అపాన్ ఏజ్ రిలేటెడ్ అండ్ వాళ్ళకి పర్టికులర్‌గా దేనికి అంటే ఏ కండిషన్ అంటే వాళ్ళకి వాట్ ఈస్ దేర్ అంటే ఇర్రెగ్యులర్ మెన్స్ట్రువల్ సైకిల్సా లేకపోతే ఇన్ఫర్టిలిటీయా దేనికి మనం దాన్ని బట్టి ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. డిపెండింగ్ అపాన్ దేర్ సిమ్టమ్ అండ్ అకార్డింగ్లీ విల్ ట్రీట్ అండి. థ్యాంక్ యూ.